హాయ్ అండి, నేను మీ శారదాను. ఈరోజు నేను ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ఎగ్ ఫ్రై కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, మిరియాల పొడి, సాల్ట్. స్టవ్ వెలిగించి ఆయిల్ 3 స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కినాక ఆనియన్స్. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు ఇవన్నీ వేసుకోవాలి. నేను 6 గుడ్లు వేస్తున్నాను. 6 గుడ్లకు ఆనియన్స్ 4 కోసినాను. 4 మీడియం సైజ్ తీసుకున్నాను. ఇది పిల్లలు జలుబు దగ్గు ఉందనుకోండి, అందుకే నేను మిరియాల పొడి వేస్తాను. కొందరు కారం పొడి, చిల్లీ పౌడర్ వేస్తారు, అది వేస్తే టేస్ట్ ఉండదు. పచ్చిమిర్చి, మిరియాల పొడి వేస్తేనే టేస్ట్ ఉంటుంది. పిల్లలకి జలుబు దగ్గు కూడా తగ్గుతుంది. బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి తగినంత. కలుపుతూ ఉండాలి. టేస్టీగా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టైము ఉత్తం మిరియాల పొడితో వేసింది చూపిస్తాను. అది జలుబు దగ్గు ఎక్కున్నా కానీ పిల్లలకు 4 రోజులు అలా చేసి పెట్టండి. సిరప్ ఏం అవసరం లేదు, తగ్గిపోతాయి. ఇంత కలిపెట్టినాం కదా, ఇప్పుడు కాసేపు మూత పెట్టాలి. 2 మినిట్స్ ఆగాలి. కలుపుకుంటూ మళ్ళీ 1 నిమిషం తర్వాత బాగా కలపాలి. మళ్ళీ ఇట్లా మూత పెడతా ఉండాలి. ఇవి ఆనియన్స్ కొంచెం ఎర్రదాలుగా వచ్చేంత వరకు కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు పసుపు, కొంచెం ఎక్కువ వాడతానండి. మిరియాల పొడి హెల్త్కి ఎంతో మంచిది. బాగా కలపాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంట. ఇది లేట్గా మగ్గితే అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకోవాలి. 1 మినిట్. 1 మినిట్ తర్వాత మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టాలి. ఇప్పుడు మూత తీసి బాగా కలపాలి. చూడు, ఇప్పుడు కొంచెం ఎర్రదాలుగా వచ్చింది కదా. ఇప్పుడు ఎగ్స్ ఒక్కొక్కటి కొట్టి సిమ్లో పెట్టి వేసుకోవాలి. ఇప్పుడు 6 గుడ్లు ఇట్లా వేసుకొని, మేమంటే 6 గుడ్లు వేసామని మీరు జనాన్ని బట్టి వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. గుడ్డు కూడా రెడ్గా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. అయితే మూత పెట్టకూడదు, సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. 2 మినిట్స్లో రెడ్గా అవుతుంది. బాగా మగ్గింది కదండి. గుడ్డు స్మెల్ కూడా పోయింది, మంచి వాసన వస్తుంది. ఇట్లా పొడి పొడిగా రావాలా, తడి కింద ఉండకూడదు. ఓకే, ఇప్పుడు కొత్తిమీర వేసుకోవచ్చు. మా పాప తినదు కాబట్టి కొత్తిమీర వేయడం లేదు. వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇష్టమై కామెంట్స్లో పెట్టండి ఎలా ఉందో. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.